దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు మనకు వచ్చి ఇస్రాయేలు ఫిలిస్తీన్ మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఇస్రాయేల్ జయించారు. ఇస్రాయేల్ మీద ముందు నిలవలేకపోయారు. ఇస్రాయేల్ పెద్దలు ఫిలిస్తీన్ల ముందు అప్పటికే ఇంచుమించు 4,000 మంది చనిపోయారు అన్నమాట. వీళ్ళు ఎందుకని దేవుడు ఫిలిస్తీన్లు ఎదుట మన నిలవకుండా చేస్తున్నాడు అని చెప్పి ఓ పంజాదం మనం శిలోహలో దేవుని మందిరంలో మందస్థం ఉంది కదా, ఆ మందస్థం తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెడదాం. యుద్ధ భూమిలో పెడితే దేవుని మందస్థం ఉంది కాబట్టి దేవుడు మన పక్షాన్ని ఉంటాడు, అప్పుడు మనకు జయమవుతుంది అని ఆలోచించుకున్నారు. ఇంకా దేవుని స్తోత్రం హల్లెలూయా అని ఆలోచించుకుని యుద్ధ భూమిలోకి మందసం తెచ్చారన్నమాట. మందసం తెచ్చేటప్పటికి ఈ ఫిలిస్తీన్లు చూసి భయపడ్డారు. ఎందుకని అంటే ఆ మందసంలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఐగుప్తీ దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు, ఎర్ర సముద్రం బాధ చేశాడు, యోర్దాన్ని ఎకరాస్కల్ నిలబెట్టి ఎన్నో కార్యాలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు. ఆయన ముందు మనం నిలవలేము అని వాళ్ళు భయపడుతున్నారు. తీరా యుద్ధంలోకి వెళ్ళగా ఈ ఇశ్రాయేలే ఓడిపోతున్నారు. ఓడిపోతుంటే మరి ఇప్పుడు ఏలో పాపం ఉంది. పాపం ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో పాపం ఉంది. ఉన్నప్పుడు దేవుని మందసం తెస్తే ఆ పాపం పోదు కదా. నీలో పాపం పోయేదట్టు దేవుడు పాపం చేసుకుంటే దేవుడు తీసేస్తాడు. అందుకని పాపం పెట్టుకుని దేవుని మందసం తెచ్చుకుందాం, మన పక్షాన ఉంటాడు దేవుడు అనుకోవటం మీకు ఈ తెలియదు ఎక్కువ. అప్పటికి ఇశ్రాయేలు నిలవలేకపోయారు. ఫిలిస్తీన్లు జయించారు. ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు. ఏలీ కుమారులు కూడా చనిపోయారు. ఏలీ కుమారులు చనిపోయేటప్పటికి అప్పుడు ఒక అతను తప్పించుకుని వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి చెప్పాడనమాట. ఏలీ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలు ఓడిపోతున్నారు, ఫిలిస్తీన్లు ముందు ఆగలేకపోతున్నారు, ఏ ఫినెహాసులు చనిపోయారో ఈ కొడుకులు ఇద్దరు అని చెప్పాడు. కొడుకులిద్దరూ చనిపోయాడు అన్నప్పుడు బాధపడలేదు, కానీ దేవుని మందసం కాడ పట్టబడింది అన్నాడు. పట్టబడిందని అప్పటికి అప్పుడు ఏలియా ఆ మాట వినగానే ఇట్లా వెనక్కపడి నడుమిరిగి చనిపోయాడంట. చనిపోయి అక్కడ ఏలి కుమారులు చనిపోయారు, ఇక్కడ ఏలి చనిపోయాడు కదా. ఆ వార్త తిన్న కోడలో అప్పటికే నీళ్ళేసుకుంది, ప్రశ్న అయ్యే నీళ్ళు. ఈ వార్త తినేటప్పటికి ఆవిడికి నొప్పులు మొదలయ్యి నొప్పులు పడతా ఆవిడ ఏం చేసింది, మోకాల మీద ఉండి ప్రశ్నించిందన్నమాట. మోకాల మీద ఉండి ప్రశ్నించి ఆ బిడ్డకి చనిపోతుంది. ఇక చనిపోతా ఆ బిడ్డకి పేరు పెట్టింది. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది కనుక ఈ బిడ్డ పేరు ఈకాబోదు అనేసి పేరు పెట్టింది. ఈకాబోదు అంటే ఇశ్రాయేలు ప్రజల్లోంచి ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం అని ఆ పేరు పెట్టి చనిపోయింది. అప్పుడు ఏలీ కుటుంబం అంతా చనిపోయేప్పటికి ఈ మందసం మరి ఉంది కదా యుద్ధ భూమిలో, ఈ ఇశ్రాయేలులో పెద్దలు ఓడిపోయారు కదా. ఈ ఫిలిస్తీన్లు ఇక ఈ మందసాన్ని ఏం చేద్దామా అని చెప్పి
వీళ్ళు తీసుకెళ్ళి ఈ మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దేశంలో వాళ్ళ దాగోని దేవత గుళ్ళో పెట్టారన్నమాట. గుళ్ళో పెట్టారు. గుళ్ళో పెట్టి ఆ విగ్రహం ముందు అక్కడ పెట్టి తలిపేసి వచ్చేసారు. వచ్చేసేసి మరుసటి రోజు వెళ్ళి తలుపు చూస్తే ఈ మందసం ఎదుట ఈ విగ్రహం బొక్కబారులుగా పడి ఉంది. బొక్కబారులుగా పడి ఉంది అన్నమాట. పడి ఉంటే ఏంటి విచిత్రంగా ఉంది, అంతకితం విగ్రహం బాగానే నిలబడి ఉంది కదా, ఇప్పుడేంటి విగ్రహం మందసం ఎదురుగా బొక్కబారులుగా పడి ఉందేంటి అని చెప్పి పెద్దగా పట్టించుకోకుండా మళ్ళీ యథాపేగరం నిలబెట్టి అట్టా మళ్ళీ ఆ రోజు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు రెండో రోజు మళ్ళీ వచ్చి చూశారు. చూసేటప్పటికి పట్టు పక్కబారులుగా పడిపోయింది. పడిపోయింది కాకుండా ఆ విగ్రహానికి 2 చేతులు కట్ అయిపోయినాయి, 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. అట్లా జరిగిందన్నమాట. జరిగేటప్పటికి అప్పుడు వచ్చి చూసేటప్పటికి ఇట్లా చేతులు కాళ్ళు కట్ అయిపోయినాయి, బొమ్మ పడిపోయిందని అప్పుడు తెలుసుకున్నారు. ఇది ఎవరి వల్ల కాదు, దేవుని మందసం ఉంటుమాలని ఇట్లా జరుగుతుందా అని గ్రహించారు అన్నమాట. గ్రహించి దేవుడి స్తోత్రం, ఈ మందసం ఉంటే మనకి శ్రమ తప్పదు అని ఏం చేయాలి అనుకుంటున్నారు అన్నమాట. ఈ మందసం ఇక్కడ ఉంటే ఇలా భారంగా ఉంది. ఇది తీసుకెళ్తులా అక్కడ ఇశ్రాయేలు పెద్దలకి ఆ దేశంలో తీసుకెళ్ళిపోతే వీళ్ళకే బాధ ఉండదు. తీసుకెళ్ళకుండా లేట్ చేసేటప్పటికి అందరికీ ఇంత గడ్డలు లేచినాయి. ఫిలిష్తీయులకి ఇంత గడ్డలు లేచినాయి అన్నమాట. లేచేటప్పటికి అమ్మో ఇంకేముంది, మన మీద దేవుడు హస్తం భారంగా ఉంది, మన మీద ఉంది, ఉగ్రత, దేవుడు ఉగ్రత మనకు వచ్చేసింది అని ఈ మందసాన్ని తీసుకుపోవాలి అని చెప్పేసి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఒక సాటు పెట్టారన్నమాట. ఒక అభినవదాబు అక్కడ ఒకసారి పెట్టారు పొలంలో. పెట్టేటప్పటికి ఆ దేశంలో అలా ఇస్రాయేలు ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారన్నమాట. పెట్టేటప్పటికి ఈ మందసం ఉంది అక్కడ. ఇలా కంతులు తగ్గిపోయి చక్క ఇలాగ నెమ్మది వచ్చింది. ఎందుకంటే మందసం తీసుకెళ్ళిపోయి ఇస్రాయేలు దేశంలో పెట్టేశారు కదా. పెట్టేసేటప్పటికి ఇలాగ మామూలుగా నెమ్మదిగా ఉంటుందన్నమాట. ఈ మందసం ఎలాగా అని చెప్పేసి ఆ మందసం ఇప్పుడు వీళ్ళు మందసం తీసుకొచ్చారు. దేవుడు ఇప్పుడు పాపం చేసే వాళ్ళ పక్షాన ఉండడు, పాపం ఒప్పుకున్న వాళ్ళ పక్షాన ఉంటాడు. నువ్వు పాపం ఒప్పుకుని ప్రార్థన చేస్తే నీ పక్షాన ఉంటాడు, కార్యం చేస్తాడు. అంతేగాని నువ్వు పాపం చేత నన్ను క్షమించు ప్రభా, నన్ను ఇచ్చేయి ఆస్వాదించు అంటే నిన్ను ఆస్వాదించడు. పాపాన్ని పట్టుకుని ఉండలేడు దేవుడు. పాపని క్షమిస్తాడు, పాపాన్ని పట్టుకుని ఉండలేడు. పవిత్రుడు అయిన దేవుడు, పరిశుద్ధ దేవుడు. అట్లాగే ఆ మందస్సు ఇక్కడ వస్తా కారణం ఏంటి? ఆ ఏలి కొడుకులు పాపం చేసి వాళ్ళ పాపం అలా వెనకాల పెట్టుకుని మేము పాపం చేసామని ఒప్పుకోకుండా ఈ మందస్సు తెచ్చి ఇక్కడ పెట్టారన్నమాట. యుద్ధ భూమిలో వీళ్ళు పెట్టబట్టి వాళ్ళు సరిపోయారు. ఈ మందస్సు పట్టుబడింది ఈ ఫిలిష్తీయులకి దేశంలో పెట్టి, ఫిలిష్తీయులు దేశం నుంచి వాళ్ళు ఎత్తుకెళ్తా కారణం దేవుడు అక్కడ క్రియ కలిగించాడనమాట. మందసం ఉంటున్నదని వాళ్ళకి శ్రమ కలిగింది. అందుకని ఆ మందస్సు తీసుకెళ్ళిపోయి ఆ ఇశ్రాయేలు దేశంలో పెట్టేయాలి అని చెప్పేసి తీసుకెళ్ళి
ఓ పొలంలో పెట్టారన్నమాట. పెట్టేటప్పటికి అట్లాగే మన దేవుణ్ణి అసమస్యగా లెక్క పడతాం. ఈ ఫిలిష్తీయులే ఇశ్రాయేలు పాపం చేసి మందస్సు ఉంటే గెలుపుతాం అనుకున్నారు, కానీ మనలో పాపం ఉందని వాళ్ళు గ్రహించలా. ఈ మందసాన్ని చూసి ఫిలిష్తీయులు భయపడ్డారు. ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, ఎర్ర సముద్రాన్ని బాధ చేశాడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు అని వాళ్ళు భయపడ్డారు. కానీ వీళ్ళ భయం లేదు. వీళ్ళ పాపం కప్పుకున్నారన్నమాట. ఒప్పుకుంటే కనుక పడతారు, కప్పుకుంటే ఏముంది మరణమేక దేవుడి స్తోత్రం. అలాగే మన పాపం కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. మనం జన్మతః పాపులమే. మనం పాపంలోనే పుట్టాం. నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అన్నాడు దావీదు మహారాజు. అట్లాగే అంత తోడే అంటే మనమెంత పాపంలో పుట్టి పాపంలో ఉంటూ ఉండగా, చీకటిలో సంచరిస్తుండగా మన కొరకు యేసయ్య వచ్చాడు, దిగివచ్చాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడనమాట మన పాపం పరిహారం చేయాలని. వస్తే ఆ దేవుణ్ణి గ్రహించగా మనం పెడసేవుని పెడుతున్నాం అన్నమాట. ఏంటి, అహంకారం ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది, అని కొందరు ఏంటంటే ఆ దేవుడిని నమ్ముకుంటే తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మనం సంపాదించుకుంటా కుదరదు అని కొందరు అట్లాగా రాకుండా మానేస్తున్నారు కొందరు. అట్లా అంతేగాని సృష్టికర్త ఈయనే సృష్టికర్త, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన కొరకు భూలోకానికి దిగివచ్చాడు. పరలోకం నుంచి దిగివచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి 12 మంది శిష్యులను ఏర్పరచుకుని ఎన్నో అద్భుతాలు చేశాడు బట. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసి మన పాపల కొరకు ఆయన ఎంతో అవమానం పొందాడనమాట, శిక్షణ పొందాడనమాట. చివరికి మన పాప పోతలేదని మన కొరకు సిల్లో ఆయన అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. వాళ్ళు పట్టుకుంటూ కాదు, వాళ్ళు ఎవరు పట్టుకోలేరు, యేసయ్యని ఎవరు చంపలేరు. కేవలం మన పాపాల కొరకు ఆయనే అప్పగించుకున్నాడు అన్నమాట. అప్పగించకపోతే ఆయన పట్టుకుంటా వచ్చిన బటిల్ని అన్నాడు, యేసయ్య అన్నాడు, మీరు ఎవరి కొరకు వెతుకుతున్నారు అని అంటే, నజరేయుని యేసు కొరకు మేము వెతుకుతున్నామంటే, ఆ యేసు నేనే అన్నాడు. మనం అట్లా మరణానికి ఎదురెళ్తామా? అట్లా ఎదురెళ్ళాడు యేసయ్య. ఎదురెళ్ళి భయపడక నేనే ఆయన్ని అన్నాడనమాట. అనేటప్పటికి అప్పుడు వాళ్ళు పట్టుకుంటా కాడ వాళ్ళు భయం వేసింది. ఆ మాట అనేటప్పటికే భూమి అదిరిందన్నమాట. అదిరి వాళ్ళు బట్టలు కింద పడిపోయారన్నమాట. వాళ్ళని ఏమో చేయకుండా అంతలోకి పేతురు చెవు నరికేటప్పుడు ఒక బట్టని పేతురుని గద్దించి నువ్వు నీ ఖడ్గం మరలో పెట్టు, ఖడ్గం పట్టుకున్నాడు, ఖడ్గంతోనే మరణిస్తాడు, నేను ఇలా జరగాలని ఉంది, నేను ఇట్లా సిలువు యాగం చెయ్యాలి అని ఈ లేఖనం రాసి ఉంది. నేను అట్లాగే సిలువుకి ఈ బాడీ అప్పగించబడుతున్నాను నేను. అంతేగాని నువ్వు అట్లా చేయమా. కానీ ఆ చెవు నరికిన ఆయన్ని బాగు చేశాడు అనమాట యేసయ్య. ప్రేమ అంత ప్రేమ, గొప్ప ప్రేమ. ఆయన ప్రేమను తెలుసుకోకుండా మనం ఇలా జీవిస్తామన్నమాట. ఆయన ప్రేమను తెలుసుకుని మనం ఆయన్ని గణపరిచామనుకో, మనం నెమ్మదిగా ఉంటాం, సమాధానంగా ఉంటాం అన్నమాట. మనకు ఆయన తోడే ఉంటాడు. అట్లాగా యేసయ్యని గణపరుచుకుంటూ యేసయ్యలో ముందుకు సాగుతాం. దేవుడి మాటలు దీవించగా. ఆమేన్.